ఇంట్లో ఉండే సింపుల్ ఇంగ్రీడియంట్స్ని యూజ్ చేస్తూ ఫ్రిడ్జ్లో పెట్టకపోయినా 2-3 డేస్ పాడవకుండా ఉండే రసం ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దాము. 2 గ్లాసులు వాటర్ తీసుకొని అందులో నిమ్మకాయ సైజ్ అంత చింతపండు, 2-3 టమోటాలు, 4-5 పచ్చిమిర్చి, కొంచెం కరివేపాకు, కొంచెం పసుపు యాడ్ చేసుకొని బాయిల్ చేసుకోవాలి. ఉడికిన తర్వాత వాటన్నిటిని చల్లార్చుకొని మెత్తగా స్మాష్ చేసుకొని వడకట్టుకోవాలి. వడకట్టిన వాటర్లో మరో 2 గ్లాసుల వాటర్ యాడ్ చేసుకొని టేస్ట్కి తగ్గట్టు సాల్ట్ వేసుకొని బాగా మరిగించండి. ఇప్పుడైతే ఇంట్లోనే రసం పౌడర్ ప్రిపేర్ చేసుకుందాం. రసం పౌడర్ కోసం 1 టేబుల్ స్పూన్ మినపప్పు, 1 టేబుల్ స్పూన్ ధనియాలు, 1 టేబుల్ స్పూన్ కందిపప్పు లేదా పచ్చెనగపప్పు ఏదైనా ఒకటి మాత్రమే యాడ్ చేసుకోండి. అండ్ అలాగే 1 టేబుల్ స్పూన్ జీలకర్ర, 1 టేబుల్ స్పూన్ మిరియాలు, 5-6 వెల్లుల్లి రెబ్బలు యాడ్ చేసుకుని మెత్తగా పౌడర్లా మిక్సీ పట్టుకోవాలి. ఇప్పుడు ఈ పౌడర్ని 1 టేబుల్ స్పూన్ కారాన్ని మరుగుతున్న రసంలో కలిపేయండి. పౌడర్ కలిపిన తర్వాత రసాన్ని 1/2 అవర్ మరిగించి ఇంక లాస్ట్లో తాలింపు వేసుకోవాలి. ఈ ప్రాసెస్లో రసం చేసి చూడండి. అన్నంలో కాదు గ్లాసుల్లో పోసుకొని తాగుతారు, అంత టేస్టీగా ఉంటుంది.